ఇంటికే పరిమితమైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టెన్షన్ తో నిద్ర కరువవుతుందట. 10 ఏళ్ల పాలనా కాలంలో జరిగిన అవకతవకలపై విచారణలు, పార్టీ భవిష్యత్తుపై బెంగతో ఆయన తెగ టెన్షన్ పడుతున్నారట. ఎప్పుడు ఎవరు పార్టీ మారుతారో తెలియక బుజ్జగింపులకు దిగుతున్నా ప్రయోజనం లేక ఏం చేయాలో పాలిపోని స్థితిలో ఉన్న ఆయన ఎప్పుడు ఏ కబురు వినాల్సి వస్తుందో అన్న భయంతో ఫామ్ హౌస్ లో అలా గడిపేస్తున్నారు. మరోవైపు తనను కలవటానికి వచ్చే వారి ముందు మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఆయన లెక్కలు ఎలా ఉన్నా పడే వికెట్లు మాత్రం పడుతూనే ఉన్నాయి. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానన్న కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్లో సేత తీరుతున్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ వరుస ఓటముల తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక మొదటి ఎన్నికల్లో 61 సీట్లు, రెండో ఎన్నికల్లో 88 స్థానాలు దక్కించుకొని అధికార పగ్గాలు చేపట్టిన కేసీఆర్ 100 సీట్లు గెలిచి హ్యాట్రిక్ విజయం సాధిస్తా అని సవాళ్లు విసిరారు. అయితే 39 సీట్లకే పరిమితమయ్యి అధికారం కోల్పోయారు. ఢిల్లీలో గళం వినిపిస్తామన్న కేసీఆర్ లోక్సభ ఎన్నికలను సీరియస్గా తీసుకుని బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారం నిర్వహించినా ఫలితం దక్కలేదు. ఒక్క సీటు దక్కించుకోలేదు సరికదా, 7 సెగ్మెంట్లలో అయితే బీఆర్ఎస్కు డిపాజిట్లు గల్లంతయ్యాయి. లోక్సభ ఎన్నికల్లో దారుణ పరాజయంపై మాజీ ముఖ్యమంత్రి సమీక్షించడం కాదు కదా, కనీసం ఆ ఓటమిపై ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వలేనంత షాక్కు గురయ్యారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలకే కూలిపోతుందని స్టేట్మెంట్లు ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేక టెన్షన్ పడుతున్నారు. తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య కాంగ్రెస్లో చేరడంతో 39 మంది ఉన్న ఎమ్మెల్యేలు కాస్త ఇప్పటికే 32కి తగ్గిపోయారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్ నుండి గెలిచిన దానం నాగేందర్, వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్లో డిప్యూటీ సీఎంగా పనిచేసిన సీనియర్ నేత కడియం శ్రీహరి, ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు దక్కిన ఏకైక స్థానం భద్రాచలం నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావు, నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్లు ఇప్పటికే కారు దిగేశారు. ఇక సిట్టింగ్ స్థానం కంటోన్మెంట్ను కూడా బీఆర్ఎస్ కోల్పోవడంతో శాసనసభలో బీఆర్ఎస్ బలం 39 నుంచి 32కు చేరింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉండడంతో అలాంటి ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్కు పిలిపించుకొని కేసీఆర్ బుజ్జగిస్తున్నారు. వరుసగా 3 రోజుల పాటు పార్టీ మారే ఎమ్మెల్యేలను బుజ్జగించి రాబోయే రోజులు మనవే అని ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బుజ్జగించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే కొనసాగుతారా, పార్టీ మారుతారో తెలియక టెన్షన్ పడుతున్నారట. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్న ఎమ్మెల్యేలపై కేసీఆర్ బుజ్జగింపులు పనిచేస్తాయన్న నమ్మకం లేదని బీఆర్ఎస్ నేతలే అంటున్నారు. 2 సార్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ తన నియంతృత్వ ధోరణితో పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఏనాడు అడగ్గానే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆయన దర్శన భాగ్యం కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు పడిగాపులు పడాల్సి వచ్చేది. అలాంటాయన ఇప్పుడు ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్కి పిలిపించుకొని ప్రాధేయపడుతుండడంపై గులాబీ శ్రేణులే సెటైర్లు విసురుతున్నాయి. పార్టీ నిర్మాణంపై కేటీఆర్ దృష్టి పెట్టకుండా ఫామ్ హౌస్లో బుజ్జగింపులకే పరిమితమవుతున్నారని, ముందు నుంచి అందరితో మంచిగా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. నేనే, నా ఫ్యామిలీ అన్నట్లు దొరల పాలన సాగించబట్టే కేసీఆర్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారని, ఫ్యూచర్ సీఎంగా ఫోకస్ చేసిన కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పూర్తిగా విఫలమయ్యారని, అందుకే లోక్సభ ఎన్నికల్లో అంత దారుణ ఫలితాలు చూడాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా సమర్థవంతమైన నాయకుడిని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తే కారు పార్టీ కనీసం ఉనికి అయినా ఉంటుందని, కేసీఆర్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడడం బీఆర్ఎస్ వారిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అధికారంలో ఉన్నంతకాలం ప్రజలకు దూరంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్లో రోజు 100 మందిని పిలిపించుకొని మరీ కలుస్తూ ఫోటోలు దిగుతున్నారు. ఆయన ఎవరిని కలవరు, ఆయన అపాయింట్మెంట్ సామాన్యులకే కాదు పార్టీ ఎమ్మెల్యేలకే దొరకదన్న వాస్తవాన్ని అబద్ధమని నిరూపించుకోవడానికి పొలిటికల్ ఫీట్లు మొదలుపెట్టారు.
పోనీ ఇంత చేస్తున్నా ఆయన నిజంగా మారారా అంటే అదీ కాదు. ఒకవైపు బుజ్జగింపుల పేరుతో పార్టీని కాపాడుకోవడానికి కష్టపడుతున్నట్లు కలరిస్తూనే మరో ఎమ్మెల్యేల కదలికలపై నిఘా ఉంచారట. అయినా ఇప్పుడు కాళే యాదయ్య ఆయనకు స్ట్రోక్ ఇచ్చి వెళ్లిపోయారు. మరి కేసీఆర్ లెక్కలేంటో కానీ బీఆర్ఎస్లో కల్వకుంట్ల ఫ్యామిలీ ఒక్కటే మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. అధికారం ఉంది కదా అని నియంతృత్వం ప్రదర్శించి అహంకారంతో రాజ్యమేలితే అలాగే ఉంటుంది మరి. For more videos like this, subscribe Big TV channel.